ఎంకిపెళ్ళు చుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వంలో మార్పు, ప్రభుత్వ విధానాల్లో మార్పు, ప్రభుత్వ వ్యవస్థలో మార్పు, ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం. ఈ సమర్థవంతంగా పనిచేయడం అంటే దుబారాన్ని అరికట్టడం, దుర్మార్గాల్ని కంట్రోల్ చేయడం, అలాగే తప్పుడు మార్గాల్లో వెళ్ళే వాటిని నియంత్రించడం. సరే, ఇందులో తప్పులు ఏమన్నా ఉంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నది ఎలన్ మాస్క్ కాబట్టి ఎలన్ మాస్క్ వ్యాపార సంస్థల మీద పగబట్టేశారు. చైనా ప్రేమికులు, లేకపోతే కనుక అదేమంటారు పాలస్తీనా ప్రేమికులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇప్పుడు తమ నిరసన వ్యక్తం చేయడానికి మార్గం ఎంచుకుంది ఏంటంటే టెస్లా షోరూములు. ఏదైతే ఎలన్ మాస్క్ సంబంధించిన టెస్లా షోరూములు ఉంటే ఆ టెస్లా షోరూముల దగ్గర దాడులకి పాల్పడటమో లేకపోతే కనుక నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు తాజాగా అక్కడే ఉన్నటువంటి మెడ్ప్యాకింగ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో టెస్లా షోరూంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలే తిరగబడి వాళ్ళని పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. న్యూయార్క్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఇక టెస్లా షోరూముల్లో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధపడుతున్నారు, ప్రజలు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి రివర్స్లో చేయడానికి.